హాయ్ అండి అందరికీ. సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కర్రీ చూద్దామండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేగిన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసాను. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసి ఉల్లిపాయల్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయినాయండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం కూడా పచ్చివాసన పోయింది. మీడియం సైజు 2 టమాటా ముక్కలను వేసుకొని కలుపుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసానండి త్వరగా మగ్గడం కోసం. ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ కర్రీలో నేను వాటర్ యాడ్ చేయట్లేదండి. అలా వాటర్ యాడ్ చేయకపోతేనే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీకు కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన సింపుల్ టమాటా దొండకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.